తప్పులు ఉన్నాయి. కానీ తప్పు లేనివాడు, దేవుడొక మాటకి లోబడిన వాడు ఎవడంటే వాడు ధన్యుడై ఉన్నాడు. అంటే వాడిలో ఏ విధమైన లోపము లేదు గనక. ఇతను దేవుడొక సన్నిధిలో ఎదుగుచున్న మనము ఈ లోపము అనేది ఎక్కడ ప్రారంభపడుతుందంటే యాకోబు అంటాడు, మన శరీరములో అన్నిటికంటే చిన్న భాగము లేకపోతే అవయవం ఏంటంటే నాలుక ఉన్నది. ఈ నాలుక ద్వారా మన జీవితాన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆధీనములో ఉంచుకోవచ్చు. అనేక మార్లు మనుష్యుడు అబద్ధాలు చెప్పుతూ వాడు బ్రతుకుతూ ఉంటాడు, అబద్ధాల్లో బ్రతుకుతూ ఉంటాడు. దేవుడు ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే మనలో లోటుపాటులు ఉండొచ్చు, లేవని చెప్పట్లే, కానీ లోటుపాటు లేని వారుగా జీవించడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలి. ఎందుకంటే అటువంటి వాడు ధన్యుడు. వాడు దేవుడు యొక్క మాటను వాడు విడిచిపెట్టాడు, దేవుడు యొక్క మాటను వాడు హత్తుకుంటాడు. ఇప్పుడు ఒక మనిషిని ఆధీనంలో ఉంచేది ఏంటంటే దేవుడు యొక్క వాక్యం.